వచ్చినా ఉంటే ఏదో ఒక పని చేయక తప్పదు. వచ్చానే ఏమంత కసువు పడుకుంటే బోకులు దోమవచ్చు కదా నువ్వు పిల్లకి చెప్పకుంటే. కసువు దుబ్బుతున్నావే అంటావు ఒక మాట చెప్తాను. చెప్పు. ఇంట్లో కసువు, కడుపానికి పసుపు, కడుపులో శిశువు, ఈ 3 దానిని జాగ్రత్తగా చూసుకోకుంటే కదా మనకే ప్రమాదం. ఇంట్లో కసువు ఉండేదనుకో చండాలంగా అంటాది, లచ్చినేమో ఇంట్లోకి రాదు. కడుపానికి పసుపు పట్టేయకపోయినావు అనుకో క్రిమకీటకాలు, దయ్యాలు, భూతాలు ఇంట్లోకి వచ్చాయి. అదే పసుపు పట్టించినాక ఇలాంటివి ఏమి ఉండవు, మనం ఆరోగ్యంగా అంటాం. కడుపులో శిశువు అన్ని బాగా చూసుకుంటేనే, లేదనుకో అడ్డం తిరిగిందో నిలువుకు తిరిగిందో ఎవరికి తెలుసు. తిండి తింటున్నారో బాగా చూసుకుంటున్నారు. ఆ తర్వాతనే జనాలల్లా తిరిగి మనలాంటి వాళ్ళు తోడయ్యి అలాంటి పిల్లల్ని కానీ. నేనేదో బుద్ధి లేక కొంచెం కసువు ఎమ్మే ఇంత ఈ టైంకి అవసరమా అంటే బోకులు దొంప అంటే దానికి కసువు, పసువు, శిశువు వా ఏం చెప్తే ఇంతకు. ఏం బాగా అయితే టైం 5:30 అయితే యారైతే కసు దొబ్బొద్దు కానీ బోకులు ఉంటుంది కదా. ఓహో బిడ్డకు నేర్పించాలనే బాధ వేసి ఏం లేదు స్వామి.